ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పెద్ద కుమారుడు మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. తమ కుమారుడు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు స్మరించేలా చేస్తున్న చర్యలు సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న సమిష్టి పోరాటాన్ని బలహీనపరుస్తున్నాయని లాలూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు సాంప్రదాయాలకు అనుగుణంగా లేదన్నారు. ఈ కారణాలతో పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇకపై తేజ్ ప్రతాప్కు ఆర్జేడీ పార్టీలో తమ కుటుంబంలో స్థానం లేదని స్పష్టం చేశారు. తేజ్ ప్రతాప్ ఫేస్బుక్లో తన రిలేషన్షిప్లో ఉన్నానంటూ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో లాలూ ఈ చర్యలు తీసుకున్నారు.